ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మల్టీగ్రెయిన్ దోశ అనమాట. మీరు చూస్తున్నారు ఎంతో టేస్టీగా ఉంటుంది. మన వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఈ విధంగా సపోర్ట్ అయితే చేయండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్గా వస్తానమాట. ఈ విధంగా లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనమైతే మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. ఈ విధంగా మనకి ఇంట్లో ఉన్న పప్పులు అనేవి ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర జొన్నలు, రాగులు ఉన్న తీసుకోవచ్చు. నేనైతే ఇవి ఉన్నాయి తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఉలవలు, ఇంకా మినపప్పు, పచ్చిశనగలు, ఇంకా మెంతులు, బియ్యము, పెసరపప్పు అనమాట. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తెల్ల శనగలు అంటారు కదా, మనకి గుగ్గుళ్ళు వండుకుంటాం కదా, ఆ శనగలు అనమాట. ఈ మినపప్పు ఇవన్నీ కూడా మనం ముందుగా నైట్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. చిన్న కప్పు బియ్యం తీసుకున్నాను, ఇంకా మెంతులు తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ముందు రోజు నైటే నీట్గా వాష్ చేసుకుని మనం నానబెట్టి పెట్టుకోవాలి. తెల్లారి పొద్దున మనము దోశ వేసుకోవచ్చు అనమాట. లేదు మనకి ఈవినింగ్ కావాలి అనుకుంటే మార్నింగ్ వీటిని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇవి ఫ్రెష్గా చేసుకోవచ్చు అనమాట. ఇది నిల్వ ఉండదన్నమాట ఈ పిండి అనేది. ఎప్పుడు దోశ కావాలనుకుంటే అప్పుడు ముందుగా ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకొని ఈ దోశ వేసుకొని తినేయొచ్చు. చాలా బాగుంటుంది. మెంతులు అనేది కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మెంతులు అనేది మనకి గ్యాస్ అనేది రాకుండా చేస్తుంది. మెంతులు చలవ చేస్తుంది. ఇంకా మనకి మంచి జిగురు కూడా వస్తుంది మెంతులు వేసుకోవడం వల్ల. మన దోశ అనేది చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అనేది మెంతులు చాలా హెల్ప్ చేస్తుంది మన హెల్త్కి. ఈ విధంగా నీట్గా 4 సార్లు దాకా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉంటే జొన్నలు, రాగులు, సజ్జలు కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ ఉంటే వేసేసుకోండి. చాలా బాగుంటుంది దోశ అయితే. 2 వేళతో తుంచుకునే విధంగా చాలా మెత్తగా, చాలా స్మూత్గా వచ్చేస్తుంది దోశ అయితే. ఒక్కసారి తిన్నారంటే వదలటం, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటాయి అనమాట ఈ దోశలు. మనకి హెల్త్కి హెల్త్, టేస్ట్కు టేస్ట్ అన్నీ కూడా ఉంటాయి అనమాట ఈ దోశలు. ఓవర్ నైట్ అంతా నానబెట్టేసాను ఈ విధంగా. మళ్ళీ మనం మార్నింగ్ ఇంకోసారి మళ్ళీ నీట్గా మళ్ళీ వాష్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం నీట్గా వాష్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం దోశ పిండిలాగా రెడీ చేసుకోవాలి దీన్ని. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అస్సలు మిస్ అవ్వకండి. మంచి హెల్తీ ప్రోటీన్ ఉన్నటువంటి ఈ మల్టీగ్రెయిన్ దోశని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఎండుమిర్చి చేస్తున్నాను, మనకి చప్పదనం అనేది లేకుండా మనకి దోశ అనేది టేస్ట్ కోసం అనమాట ఎండుమిర్చి చేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి అయితే అంతగా బాగుంటుంది, ఎండుమిర్చే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు కూడా మిక్సీ పట్టేసుకోండి. తగినన్ని వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశని ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తింటారు. పిల్లలు, పెద్దలు అందరూ తింటారనమాట. అంత బాగుంటుంది. ఎవరైనా తినగలిగిన దోశ ఇది. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము పిండిని. ఇంకొంచెం మనం పిండి అనేది లూజ్ చేద్దాము. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము. మరీ గట్టిగా ఉంటే బాగుంటుంది కదా దోశ అనేది. ఇలా కొంచెం వాటర్ వేసుకొని తగినన్ని నీళ్ళు వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి మనము మెయిన్గా మంచి ఫ్లేవర్ కోసం జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసేద్దాము. మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్, మన హెల్త్కి కూడా చాలా మేలు చేస్తుందండి జీలకర్ర అనేది. మీరు తప్పకుండా జీలకర్రని మీ వంటలో యాడ్ చేసుకోండి. ఇంకా తగినంత సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ సరిపోకపోతే అసలు తినలేం కదా. మనం సాల్ట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కొంచెం చిటికెడు సోడా ఉప్పు వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల కూడా నాకు బాగుంటుంది దోశ అనేది. పొంగుతూ వస్తుంది, ఫ్లఫీగా ఉంటుంది దోశ అనేది. ఈ విధంగా మొత్తం పిండి కూడా రెడీ చేసేసుకున్నాం. మొత్తం కలిసే విధంగా నీట్గా కలుపుకోవాల్సి ఉంటుంది. ఒక సైడ్ ఉప్పు ఉండి ఒక సైడ్ లేక అలా కాకుండా మొత్తం కూడా ఒక 2 నిమిషాలు ఇలా నీట్గా కలుపుకోవాలి దోశ పిండిని. అప్పుడే మనకి దోశ అనేది మంచి టేస్టీగా మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా దోశ పిండి అంతా రెడీ చేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే దోశ వేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా బాగా హీట్ ఎక్కకుండా పెనం మీద దోశ అనేది వేయకూడదు. ఈ విధంగా మనకి దోశ అనేది ఎంత పలసగా కావాలంటే ఆ విధంగా వస్తుంది. ఎంత చక్కగా మంచి గోల్డ్ కలర్లో వస్తుంది దోశ అయితే. మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఒకటి తినేవాళ్ళు 4 తింటారనమాట ఈ దోశల్ని. ఇలా చేసి పెట్టేశారంటే ఎవరైనా తినాల్సిందే. మీరు ఇంట్లో మంచి మార్కులు కొట్టేయచ్చు. ఈ విధంగా మీరు ఖచ్చితంగా దోశలు అయితే వేసి పెట్టేసేయండి. అందరూ చాలా హ్యాపీగా తింటారు. ఎప్పుడు తినేదానికంటే కూడా ఇంకా 2 దోశలు ఎక్కువే తింటారు. దీంట్లోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 వైపులు కూడా ఆయిల్ వేసేసుకొని నేనైతే కలుస్తున్నాను దోశలు. మీరు కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. లేదు మాకేమీ వద్దండి, మేము వెయిట్ లాస్లో ఉన్నాం అనుకుంటే ఒట్టిగా అయినా దోశలు వేసుకొని తీసుకొని తినేయచ్చు. వచ్చేస్తున్నాయి దోశలు, ఆయిల్ అయిపోయినా వస్తున్నాయి. ఈ విధంగా మంచిగా మంచి కలర్లో ఉన్నాయి దోశలు. చూడండి గోల్డ్ కలర్లో ఉన్నాయి. ఎప్పుడు తినేయాలన్నట్టున్నాయి అన్నమాట దోశలు. కలర్తోనే అసలుకి మనకి ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. అంత బాగున్నాయి దోశలు అయితే. 2 వేళతో తుంచే విధంగా ఉన్నాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పండు మిర్చి పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా నల్ల కారం, ఇడ్లీ కారం అంటారు కదా, ఆ కారం కూడా నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇదేనండి. మీరు టిఫిన్కి తింటారు కదా మార్నింగ్, దీంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కారంలో. ఈ కారంతో దోశ తింటారా అని అనుకోకండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. చట్నీ కంటే కూడా మనకి కారపొడి నెయ్యి చాలా బాగుంటుంది. మాకు నెల్లూరు జిల్లాలో ఫేమస్ అనమాట కారము నెయ్యి దోశ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. పండు మిర్చి పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. నేనైతే లింక్ ఇస్తాను ఈ వీడియో కింద. ఖచ్చితంగా చూడండి. 1 సంవత్సరం పాటు నిలవ ఉంటుంది పండు మిర్చి పచ్చడి అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలనేది మన ఛానల్లో వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇలాగే మీరు కూడా తినేసేయండి. మీకు ఎలా వచ్చిందో
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మల్టీగ్రెయిన్ దోశ టేస్ట్ అయితే అద్దరిపోయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ విజిట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.